హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ ఫుడ్డీ. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ ఎగ్ టిక్కా మసాలా. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నేను 5 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు, కొంచెం పుదీనా, చేతి నిండుగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత షాజీరా, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో పసుపు 1/2 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను వేసి 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని 1/2 కప్పు వరకు పెరుగుని వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. అందులో సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో కట్ చేసిన బాయిల్ ఎగ్స్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అందులో కొంచెం కసూరి మెతి వేసుకొని కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టిక్కా మసాలా రెడీ.